अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం రంజాన్ గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాము కొన్ని విషయాలు. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. రంజాన్ అంటే మనం ఎక్కువగా చూస్తాం ఉపవాసాలు ఉంటారు అనే విషయాన్ని మనం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మనకు తెలుసు. ప్రతి ముస్లిం అనేటటువంటి వ్యక్తి రంజాన్ మొత్తం కూడా నెల మొత్తం కూడా 29 రోజులు అయితే 29 రోజులు, లేదా 30 రోజులు అయితే 30 రోజులు నెల మొత్తం కూడా ఉపవాసాలు ఉంటారు. ఇంతేకాకుండా రంజాన్ అంటే కేవలం ఉపవాసాలు ఒకటే మాత్రమే కాకుండా రంజాన్లో ప్రతిరోజు 5 నమాజులు, రాత్రిపూట తరావీ నమాజ్, మరియు దాని తర్వాత తహజ్జుద్ నమాజ్ మరియు ఖురాన్ పఠనం, రంజాన్ నెలలో పూర్తి ఖురాన్ని చదవడం కోసం ప్రయత్నం చేయడం, ఇది కూడా రంజాన్లో భాగమే. ఉపవాసాలు ఎలాగైతే భాగమో రంజాన్ నెలలో ఖురాన్ని పూర్తి చేయడం కూడా అదేవిధంగా ఒక భాగం. మరియు ఇదే రంజాన్లో సహరీ మరియు ఇఫ్తార్ ఇవి కూడా ఆరాధనలో భాగాలే. మరియు ఇదే రంజాన్లో లైలతుల్ ఖదర్ అనేది ఒక రాత్రి ఉంటుంది, ఇది కూడా రంజాన్లో ఒక భాగం. మరియు ఇదే రంజాన్లో ఫిత్రా దానం అనేది ఒకటి ఉంటుంది, ఇది కూడా రంజాన్లో ఒక భాగం. ఇదే రంజాన్లో ఎతేకాఫ్ అనేది ఉంటుంది, ఈ యొక్క ఎతేకాఫ్ కూడా రంజాన్లో ఒక భాగం. మరియు ఇదే రంజాన్లో తరావీ నమాజులు అని ఉంటాయి, ఈ యొక్క తరావీ నమాజులు కూడా రంజాన్లో ఒక భాగం. మరియు తహజ్జుద్ నమాజ్, విత్ర్ నమాజ్ ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇది కూడా ఇస్లాంలో మరి ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా రంజాన్లో ఇది కూడా ఒక భాగం. మరియు దువా, దాన ధర్మాలు, జకాత్ ఇవ్వటం, ఇలాంటివి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా రంజాన్లో ఉపవాసం ఎలాగైతే భాగమో ఇలా ప్రతి ఒక్కదానికి కూడా విలువ అనేది ఉంది. ఇవన్నీ కూడా కలిపి రంజాన్లో భాగాలు. అంతేకాకుండా ఈ యొక్క రంజాన్లో ప్రతి ఒక్క విషయానికి కూడా వారి యొక్క పాప క్షమాపణకి దారితీస్తుంది. పాపాలు క్షమించబడటం కోసం, పుణ్యాల స్థాయి పెంచుకోవడం కోసం, నరకం నుంచి రక్షించబడటం కోసం, స్వర్గంలో అత్యుత్తమ స్థానాలు పొందడం కోసం, ఇవన్నీ కూడా మనం బ్రతికి ఉన్నప్పుడే చేసుకునేటటువంటి ఆమాళ్ళు లేదా పద్ధతులు, ఇవన్నీ కూడా రంజాన్ యొక్క శుభాలు. మరియు రంజాన్ అంటే కేవలం కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, రంజాన్లో కేవలం కొన్ని ఆఫర్స్, కొన్ని బిజినెస్లు, కొన్ని సంపాదన కోసం కొంతమంది ఒక ప్రత్యేకమైన నెలగా కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ రంజాన్ నెల అటువంటిది కాదు. రంజాన్ నెల ఖర్చులు పెంచే నెల కాదు, ఖర్చులు తగ్గించేటటువంటి నెల. రంజాన్లో రకరకాల కొత్త వంటలు చేసుకొని తినేటటువంటి నెల కాదు. రంజాన్లో మనం సాదాసీదాగా ఉండే జీవనం గడిపేటటువంటి ఒక నెల. రంజాన్లో హరీసు, హలీము, బిర్యానీలు,